పశువుల పెంపకంలో ఓ సాధారణ సమస్యకు మన దగ్గర ఉన్న ఒక సాంప్రదాయ పరిష్కారం గురించి ఇప్పుడు చూద్దాం. చాలామంది రైతులకు వాళ్ల పశువులు ఎదకు రాకపోవడం, సైకిల్స్ సరిగ్గా లేకపోవడం లాంటి ఇబ్బందులుంటాయి. దీనికి పరిష్కారమేంటో తెలుసా? మనందరికీ తెలిసిన కరివేపాకే. సరే, దీని వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం. కరివేపాకులో ఫైటోకెమికల్స్ అనే పవర్ఫుల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే పశువుల రీప్రొడక్టివ్ సిస్టమ్ను సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఇది 3 ముఖ్యమైన హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. సో దీనివల్ల పశువుల ఆరోగ్యానికి అసలు లాభమేంటి? రైతులు ఎక్కువగా ఎదుర్కొనే ఖరీదైన పునరుత్పత్తి సమస్యలకి ఇది ఒక మంచి పరిష్కారం. అంతేకాదు, దీనిలో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్తో కూడా పోరాడుతాయి. అలాగే ఈనిన తర్వాత ఆవులు త్వరగా కోలుకోవడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. సరే, ఇంతకీ ఈ కరివేపాకుని ఎలా తయారుచేసి వాడాలో చూద్దాం. దీన్నే 3 రకాలుగా తయారు చేసుకోవచ్చు: కషాయం, పొడి లేదా పేస్ట్లాగా. ఒక ముఖ్యమైన విషయం, పెద్ద ఆవుకి లేదా గేదెకి రోజుకి 20-40 గ్రాములివ్వాలి. అయితే పశువు బరువును బట్టి ఈ డోస్ మార్చాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యం. సరే, డోస్ తెలిసింది. మరి ఎన్ని రోజులు వాడాలి? సమస్యను బట్టి ట్రీట్మెంట్ టైం మారుతుంది. 1-2 వారాల వరకు పట్టొచ్చు. చూశారుగా, మన చుట్టూ ఉండే ఇలాంటి సహజమైన వాటితోనే ఎంత మేలు జరుగుతుందో.